కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా అందరికంటే ఫస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, మీకొచ్చేసి ఈరోజు 2 మంచి ఇన్కమింగ్ కాల్ లాక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అవి ఎంత బాగుంటాయంటే మన ఫోన్ సెక్యూర్ పర్పస్ మనకెవరైనా కాల్ చేశారనుకోండి, అది ఏం చేస్తుందంటే వెంటనే లాక్ పడిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే ఫ్రెండ్స్, దానికోసం మనం ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇన్కమింగ్ కాల్ లాక్ ఇక్కడ చూశారు కదా, దీని ఐకాన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీని రేటింగ్ వచ్చేసి 4.2 ఉంది. ఇన్కమింగ్ లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా మన పర్పస్ నేను 1 2 3 4 ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చేయమంటుంది ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్లో మెయిల్ ఐడి మనకు ఇస్తుంది క్రియేట్ చేసుకోమని. చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తుంటే నేను మెయిల్ ఐడి ఇచ్చేసాను. మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మనకు సెక్యూరిటీ పర్పస్ ఏదైనా క్వశ్చన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నైక్ నేమ్ అంటే నా పేరు వచ్చేసి ఇప్పుడు సంథింగ్ ఏదో ఇచ్చేస్తాను నేను. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని సెట్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సెట్ అని ప్రెస్ చేయగానే ఈ విధంగా మనం సెట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు వచ్చే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా మనకు కొన్ని యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్తో మీరు భయపడకండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హైడ్ కాంటాక్ట్ నేమ్ ఉంది కదా, అంటే మనకు వచ్చిన కాల్స్ యొక్క కాంటాక్ట్స్ని మనం ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాక్ అన్నోన్ కాల్స్, ఇప్పుడు ప్రతి కాల్స్ కావాలా లేకపోతే సంథింగ్ ఇప్పుడు అన్నోన్ కాల్స్ అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే కొత్త కాల్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా పెట్టుకోవాలంటే దీన్ని అనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సెలెక్టెడ్ కాంటాక్ట్స్ ఉన్నది కదా, దీన్ని వచ్చేసి మనం పర్టికులర్ కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు ఇది ఉంది అనుకోండి, నేను ఇది ప్రెస్ చేసి దీన్ని డన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ కాల్ నుంచి నాకు ఎప్పుడు కాల్స్ వచ్చినా అది మనకు కనిపించదు ఫ్రెండ్స్. జస్ట్ లాక్ ఓపెన్ చేసిన దాకా కాల్ అనేది లిఫ్ట్ కాదన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సెలెక్టెడ్ కాంటాక్ట్ లిస్ట్ అంటే ఒకటేసారి మనము ఇప్పుడు ఏమేమి కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు అక్కడ నుంచి 4th 1 5th 1 అనుకుంటా, ఇక్కడ మనం కావాలంటే ఇక్కడ నుంచి పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలనుకుంటే. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా కలర్, ఆ కలర్ మనకు కావాల్సిన కలర్ని మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చూశారు కదా, లేకపోతే మనం గ్యాలరీ నుంచినైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఇన్కమింగ్ కాల్ మనం యూజ్ చేసి సింపుల్గా మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ యాప్ యొక్క అద్భుతం ఇది ఫ్రెండ్స్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకు కావాలనుకుంటే ఎవరైతే మనకు ఎక్కువ కాల్ చేసి విసిగిస్తారో వాళ్ళని మనం బ్లాక్ లిస్ట్లో కూడా కాంటాక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ యాప్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ సెక్యూర్ ఇన్కమింగ్ కాల్. ఆ యాప్ కంటే దీంట్లో కొంచెం ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కావాలంటే మీకు చూపిస్తాను. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లో ఇది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. టైం తీసుకున్న తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ మీరు గ్రాండ్గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్. వచ్చేసిన తర్వాత మనకు అలో అడుగుతుంది. మీరు చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా 4 5 టైం అంటే ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు అనమాట. ప్యాటర్న్ పెట్టుకుంటారా, పాస్వర్డ్ పెట్టుకుంటారా, ఏది చేసుకుంటారా. ఈ యాప్లో ఇదే స్పెషల్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే చూపిస్తాను. ఇంకా మనకు కొన్ని యాడ్స్ వస్తుంటాయి, ఆ యాడ్ని బ్లాక్ చేసేయండి. ఇక్కడ సెక్యూర్ ఇన్కమింగ్ లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనము స్టార్టింగ్లో ఉంది చూడకండి. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మీరు ప్యాటర్న్ పెట్టుకుంటారా, పిన్ పెట్టుకుంటారా, పాస్వర్డ్ పెట్టుకుంటారా. ఎగ్జాంపుల్గా మనం పిన్ అనుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిన్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్గా నేను 1 2 3 4 ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇచ్చేయమంటుంది, ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఫినిష్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు పాస్వర్డ్ అనేది మనకు ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లాక్ అనేది అనేబుల్ ఉంది. ఇప్పుడు సెక్యూర్ ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించాలా లేదా నంబర్ అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చిన కాలు ఇప్పుడు కనిపించకుండా బ్లర్ కావాలనుకోండి, దీన్ని ఆన్ చేసుకునే వెంటనే మనకు వచ్చిన కాల్స్ అన్ని బ్లర్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి
ఇక్కడ మనం కావాలనుకుంటే ప్యాటర్న్ సెట్టింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్స్లో మనకు నచ్చిన కాంటాక్ట్స్ని మనం ఇక్కడ నుంచి మనం లాక్ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకు 4-5 లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు పిన్ కదా 1 2 3 4 ఓకే 1 2 3 4 ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయగానే మనకి యాడ్ వస్తుంది. యాడ్ని తీసేయండి. తీసేసిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అన్నోన్ కాల్స్ వస్తాయి కదా, అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మనకు అన్నోన్ కాల్స్ కూడా ఇప్పుడు హైడ్ అయిపోతాయి అన్నమాట. అదేవిధంగా సెలెక్టెడ్ కాంటాక్ట్స్ అంటే మనం ఏవైతే కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ కాంటాక్ట్స్ మాత్రమే మనకు వచ్చేసి కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ 2 యాప్స్ని యూజ్ చేసి మనము సెక్యూర్గా మన ఫోన్ని మనమే లిఫ్ట్ చేసేటట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.